యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతన మద్యం పాలసీ 2025-27 టెండర్ల ఎంపిక ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో డ్రా పద్ధతిలో ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలో డ్రా ఎంపిక కార్యక్రమం సజావుగా ముగిసింది. డ్రా ఎంపికలో ఎంపిక కాని దరఖాస్తుదారులు నిరుత్సాహపడొద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. ఎంపికైన దరఖాస్తుదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన మద్యం పాలసీ అమలు ప్రజలకు ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, సూపరింటెండెంట్ విష్ణుమూర్తి, సీఐలు, ఎస్ఐలు మరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 82 షాపుల ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లాలో 2776 దరఖాస్తులు వచ్చాయి. అది డిప్యూటీ కమిషనర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు అదేవిధంగా సూపరింటెండెంట్ గారు, సిఐలు, ఎక్సైజ్ శాఖ అందరి సమక్షంలో అందరూ కూడా దరఖాస్తుదారులందరూ కూడా రావడం జరిగింది. సో వాళ్ళందరి సమక్షంలో చాలా పారదర్శకంగా స్క్రీన్ పెట్టి మంచి ఒక సిస్టమ్ తోటి ఎక్సైజ్ గారు అరేంజ్ చేశారు. దీంతో పారదర్శకంగా వాళ్ళందరూ లాటరీ తీసుకుని చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే దాంట్లో గెలుపొందారో వాళ్ళందరూ కూడా సంతకాలు చేసి సర్టిఫికేట్ కూడా చేయడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళు చేయాల్సినటువంటి రుసుములు కూడా సాయంత్రం చెల్లిస్తున్న తర్వాత ప్రాసెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఒక సజావుగా ఎక్సైజ్ శాఖ పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ